శ్రీ శ్రీల సన్యాసిరావు గారు వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీల సన్యాసిరావు గారు ఎడిటర్ అండ్ పబ్లిషర్ విశాఖ సంస్కృతి తెలుగు మాసపత్రిక, వార్తాపత్రికలు, సాహిత్య పుస్తకాల పఠనం, ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవిత చరిత్రలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వివరించే వ్యాసాలు, చారిత్రక కథనాలు చదవటం వీరికి ఇష్టం. అక్షరంతోనే చైతన్యం అన్నది వీరి నమ్మకం. అందుకే జర్నలిజం వైపు అడుగులు వేసి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి తదితర దినపత్రికలో పుష్కర కాలం పాటు విధులు నిర్వర్తించారు. పలు సామాజిక సమస్యలను వార్తా పత్రికల ద్వారా ప్రభుత్వం అధికార దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఒక జర్నలిస్టు నిబద్ధతతో కృషి చేస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని అంటారు శ్రీ సన్యాసిరావు గారు. మీరు అందుకున్న కొన్ని సంస్కారాలు లాకే ఎడ్యుకేషన్ సొసైటీ, వరదశిక్ష ఫౌండేషన్, ఏపీడబ్ల్యూజే, ఈఆర్ ట్రస్ట్, అనకాపల్లి సాహితీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సన్మానం, ఎంఎల్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం, బీజేఎఫ్, ఎక్స్రే సాహిత్య సంస్థ, శ్రీకరణ సంస్కృతి సంస్థ, తెలుగు రక్షణ వేదిక, ఇలా ఎన్నో సంస్థలు వీటిని సత్కరించి సన్మానించాయి. శ్రీ శ్రీల సన్యాసిరావు గారు, విశాఖపట్నం. సభకు నమస్కారం. ఈరోజు నా జీవితం ధన్యమైంది. శ్రీ జిఎస్ఎన్ రాజు గారు, శ్రీ బాలమోహన్ దాస్ గారు, శ్రీ ఆచార్య వేసవ రామబ్రహ్మ గారు, ముగ్గురు సరస్వతి మంత్రి. మనిషికి అక్షర కటాక్షం చాలా గొప్పది. ఒక మనిషి గొప్పవాడు నిరూపించడానికి అక్షరమే. ఈరోజు రాజుగారు ప్రపంచవ్యాప్తంగా రాసిన పుస్తకాలు గుర్తింపబడ్డాయన్న ఆచార్య వేసవరి వారి సాహితీ పురస్కారం, సాహితీ బ్రహ్మ పురస్కారాన్ని అందుకున్నారన్న శ్రీ బాలమోహన్ దాస్ గారు ఒక ఆచార్యులుగా, ఒక ఛాన్సలర్గా, వైస్ ఛాన్సలర్గా ఎన్నిటికీ కారణం అక్షరం. అటువంటి అక్షర సరస్వతి పుత్రుల సువర్ణ హస్తాలతో నేను సత్కారం అందుకోవడం నా జన్మం ఈరోజు ధన్యమైంది. విశాఖ సంస్కృతి మాసపత్రిక 12 ఏళ్ళుగా నడుపుతున్నానంటే దానికి కారణం నేనని అనుకోవట్లేదు. ఇది ఎందరో మహానుభావులు వాళ్ళ ఆశీస్సులు, అక్షరాశీస్సులతో నేను పత్రిక నిర్వహిస్తున్నాను. ఈరోజు 2024 చక్రవర్తి భారతీయ నామ సంవత్సరం ఇలాగ జనసంఘంగా ఒకే పేరు మీద వివిధ పత్రికల్లో పోటీలు నిర్వహించిన ఏకైక వ్యక్తి ఇంకా నాకు తెలిసి ఎవరికి